విజయోత్సవ సభ ఏదైతే 1 year కంప్లీట్ అవుతున్న సందర్భంలో పునరంకిత సభ కార్యక్రమం ఇక్కడ వరంగల్లో మొదలు పెట్టడం, మరి దానికి సన్నాహాలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పి నిన్న కూడా మేము మంత్రులందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ అధికారులతో సహా ఇక్కడ తిరిగి చూడటం జరిగింది. మరి ఏ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏమైనా జరగాల్సినవి ఉన్నాయి, ఆ సూచనలు సలహాలు కూడా ఇస్తూ మరి ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల దుష్ట పాలన, రాక్షస పాలన నుండి మరి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారెంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత మరి 5 గ్యారెంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మరి విద్యా, వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము, ఇందిరమ్మ రాజ్యం మీద ఏ విధంగా నడుస్తుంది, రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము మంత్రులందరము, ఎమ్మెల్యేలందరము కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి ఈ విజయోత్సవ సభ ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో సోనియా గాంధీ గారి బీసీ సభ గాని, మరి రాహుల్ గాంధీ గారి సభ గాని గతంలో చాలా సభలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగాయి. అన్ని కూడా చాలా విజయవంతమైనాయి. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఒక సభగా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఈ సభకు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని, సహకరించాలని మా ఎమ్మెల్యేలు గాని, మా నామినేటెడ్ మెంబర్స్ గాని, మరి మేము మంత్రులను గాని ప్రతి ఒక్కరు అధికారులు అయితే అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ సభను విజయవంతం చేయడానికి మరి ముందుకు రావాలని కోరుకుంటూ తప్పకుండా 100% ఈ సభను విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.